హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరు సడ్డా. సో ఇప్పుడైతే నేను ఈరోజు మార్నింగ్ అనమాట అన్నీ పప్పున తోటకూర చేశానండి. అదైతే మిగిలిపోయింది, అదంటే ఉందన్నమాట. సో దానికి ఏం చేయాలా అని అయితే ఆలోచిస్తున్నాను. ఇంట్లో ట్రైపోడ్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇదైతే పప్పు మార్నింగ్ది పుల్లపప్పు అనమాట. అది ఉండిపోయింది. సో మరి ఇంకెందుకు అని చెప్పి దానికి జీరా రైస్ చేద్దాం, కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి జీరా సాంబార్ రైస్ ఉంటుంది కదండి, అదైతే 1.5 కప్ అనమాట తీసుకున్నాను. తీసుకొని వాటర్ వేసి నానబెట్టి ఉంచేసాను. ఇంకో పక్కన స్వీట్ అయితే తినాలి అనిపించిందండి. సో అందుకు కొంచెమే అంటే మిల్క్ తీసుకున్నాను అనమాట. మిల్క్ అయితే ఎక్కువ తీసుకోలేదు. సో నేనైతే దీనికి మన అప్పాలు ఇదంటారు కదండి, ఆర్తి అంటారు చూసారా, అదైతే చేస్తున్నాను అనమాట. సో ఆ పాలగుండ తిమ్మనుంక అనమాట నేనైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వాటర్ పెట్టుకొని ఈ పాలగుండ ఉన్నది కదా, ఈ పాలగుండని ఫస్ట్ ఇందులోనే వేసుకొని నానబెట్టి ఉంచేస్తానమాట. కొంచెంసేపు ఉంచిన తర్వాత మీద నుండి వాటర్ని పడేస్తాను. సో అదైతే ప్రాసెస్ అండి. ఇది ఇంకో పక్కన ఇక్కడ చూడండి, వాటర్ అన్నీ వేసుకున్నాను కదా, అక్కడ షుగర్ కూడా వేసేసుకున్నాను అనమాట. షుగర్ అయితే మరీ ఓవర్ వేసుకోలేదండి, జస్ట్ నేను తక్కువే వేసుకున్నాను షుగరు. అండ్ జస్ట్ కొంచెం స్వీట్గా ఉంటే నాకు చాలా అనమాట. ఎక్కువ స్వీట్ అంటే నాకు నచ్చదు. ఇక్కడ పక్కన అనమాట యాలకులు అనమాట ఒక 4-5 దంచేసి ఇంకా వేసేసి కలుపుతున్నాను. ఇదైతే ఒక బాయిల్ వచ్చినంత వరకు ఉంచాలండి. ఇంకో పక్కన ఏంటంటే ఇప్పుడు మరి నేను జీరా రైస్ చేస్తున్నాను కదా, దానికైతే పొడుగుగా అనమాట ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. మనం జీరా రైస్ నార్మల్గా ఇప్పుడు చూడండి మిగిలిపోయిన రైస్తో గట్రా చేస్తాం, అలాగైతే అంత బాగోదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఒక కడాయిలోని, ఆ ప్రాసెస్ అయితే చాలా ఈజీ, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనకి అంటే అదే పప్పు ఏదైనా మిగిలిపోతుంది కదా, అప్పుడైతే దాని కాంబినేషన్ అలా చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను రొట్టెలు చేసేద్దాం అనుకున్నాను, తోటకూర కూడా ఉంది అని చెప్పేసి, కానీ మా హస్బెండ్ చెప్పారనమాట, ఇన్ని రోజులైంది జీరా రైస్ తినేసి చెయ్యు అని చెప్పేసి. సరే ఇంకా ఇతను చెప్పడం ఇంకా మనం వినుకుంటూ ఉండడం అలాంటివి అవ్వవు కదండి. అతను చెప్పారని చెప్పేసి జీరా రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో దానికైతే ఈ ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు అన్నీను. జీరా రైస్ అనేది చాలా అంటే ఒక 10 మినిట్స్ అండి చాలా. మనకి ఎక్కువ ఏం కష్టపడిపోయో ఆహా నక్కలేదు, రెస్టారెంట్ కంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మనకి పొంగు వచ్చేస్తుంది అనమాట. నేను హైలో పెట్టాను చూడండి. ఆ మీద వాటర్ అంతా వంపేసుకొని జస్ట్ లోపలదే అనమాట ఉంచుకున్నాను. ఇదేంటంటే ఈ నానబెట్టిన పాలగుండు కానీ వేసిన వెంటనే అండి గట్టిగా అయిపోతుంది అనమాట. అప్పుడైతే మనం కొంచెం బాగా దాన్ని కలపాలి, ఫాస్ట్గా కలుపుకోవాలి. చూడండి, లోపల నానబెట్టింది ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని అదైతే ఇందులో మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, ఇలాగ వేసానో లేదో వెంటనే చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇప్పుడైతే ఒండ్లు కట్టకుండా పట్టుకొని అయితే కొంచెం బాగా కలుపుకోవాలండి, ఒక 1 మినిట్ వరకు. ఇలాగా కొంచెంసేపు కలుపుకున్న తర్వాత ఇందులోపల నేనైతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటాను అనమాట. చూడండి ఎంత బాగా కలుపుకుంటున్నాను. ఇదంటే నాకు ఫుల్ పడ్డింగ్ లాగా అనమాట. గిన్నెల్లోకి వేసుకుంటే ఇంకా వచ్చేస్తుందండి మనకి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇది నాకు చాలా ఇష్టం, ఎప్పుడు బిజార్ వేసినా ఇది కొంచెం చేసుకుని తినేస్తుంటాను. చాలా గొంతుకైతే నొప్పిగా ఉన్నదండి ఈరోజు, ఎందుకో తెలీదు. వాయిస్ ఇస్తున్నాను కానీ ఇంకా బాగా రావట్లేదు ఏంటి అనుకోవద్దండి. చూడండి ఎంత ఈజీగా ఉందో. అంటే ఈ కొంచెం గీ వేసిన తర్వాత అనమాట ఇలా కలుపుకోవాలి. అంటే మా హస్బెండ్కి యాక్చువల్లీ మిల్క్ అంత నచ్చదనమాట. సో మరి ఇంకెందుకు, ఇంకా మిల్క్ స్మెల్ కూడా ఉండకూడదు అతనికి, అలాగనమాట. సో మరి ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా గీ వేసుకుని అయితే ఇలా కలుపుకుంటున్నాను బాగా. చూడండి, గీ అంతా లోపల అబ్జర్వ్ అయిపోయింది, ఇంకా లేదు. దాన్ని ఇంకా మళ్ళీ కొంచెం ఇలా కలుపుతున్నాను. మన దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటాయి కదండి, లాస్ట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసామంటే ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే టిప్ చూడండి, జస్ట్ కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఉండేవి అంతే వేసాను అనమాట. ఇంకా ఎక్స్ట్రా వేసుకోలే. ఇంకోటి ఉంది కానీ వేయలేదు నేను, అవసరం లేదు అని చెప్పేసి. చూడండి, ఇది వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఇలా కలిపేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుండేదండి, టేస్ట్ అయితే అదుర్సు. చూడండి, ఇలాగా చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలోకి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని ఇంకా అది ఉన్నది కదా, అది పడ్డింగ్ది రెడీ చేశాను కదా, అది వేసుకొని ట్యాప్ చేసుకుంటున్నానండి. ఇది ఒక జస్ట్ 10 మినిట్స్ పక్కన ఉంచేస్తే చాలు. ఆ తర్వాత అదే అలా కేక్ లాగా అనమాట వచ్చేస్తుంది మనకి. చాలా టేస్ట్గా ఉంటుందండి లిటరలీ. అంటే ఇది టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది, మన ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇది. ఆ స్మెల్లే చాలు టెంప్టేషన్గా ఉంటుంది అనమాట. ఇంకో పక్కన అయితే ఇంకా జీరా రైస్కి అయితే రెడీ చేస్తున్నానండి. గీ వేసుకుంటున్నాను చూడండి.
అంటే మార్నింగ్ మిగిలిపోయినవి నేనైతే కొంచెం పడేయడం కానీ అలాంటివి అయితే చేయనండి. నేనైతే అడ్జస్ట్ చేసేస్తానమాట. అంటే ఏదో ఒకటి దాని కాంబినేషన్ ఒకటి రెడీ చేసి ఇంకా ఫుడ్ రెడీ చేస్తానమాట. ఇప్పుడు చూడండి ఇందులో మన బిర్యానీ ఆకు ఒకటి తీసుకున్నాను, ఇంకా సిన్నమన్ స్టిక్ ఒకటి తీసుకున్నాను. ఈ 2 తీసుకొని ఇందులోని జీరా రైస్ కదండి, ఆబ్వియస్లీ ఎక్కువ వేసుకోవాలి. జీరా మాత్రమే వేసుకోండి. 3 స్పూన్స్ వరకు అయితే నేను జీరా వేసుకున్నాను. నేను 1.5 కప్పు జీరా సాంబార్ రైస్ అనమాట వాటర్లో నానబెట్టి ఉంచాను. హాఫ్ అన్ అవర్ అయింది. 1.5 కప్కి 3 కప్స్ అయితే నేను వాటర్ వేసుకుంటున్నానండి, ఎక్కువైతే వేసుకోవట్లేదు. సో డబ్బల్ అనమాట వేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఇలా బ్రౌన్ అయినంత వరకు కొంచెం అయితే ఫ్రై చేసుకున్నాను. ఉప్పు కూడా వేసేసుకున్నానండి. సో ఇప్పుడు చూడండి 3 కప్స్ అయితే ఏ కప్తో వేసుకున్నానో అదే కప్తో 3 కప్స్ అయితే వాటర్ వేసుకున్నాను అనమాట. ఇంక ఈ టైంలో మీరు ఉప్పు గట్రా చెక్ చేయండి. చూడండి 3 కప్స్ వాటర్ ఎగ్జాక్ట్లీ వేసుకున్నాను. ఈ టైంలో మీరు ఉప్పు చెక్ చేసుకోవచ్చండి. ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదు అంటే ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇట్లాగా. ఇప్పుడు ఇంకొక లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టియండి. చూడండి నేను ఉప్పు చెక్ చేస్తున్నాను. ఇలా కడాయిలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక పొంగు రావాలండి, అంటే బాయిలింగ్ అనమాట. ఒక బాయిలింగ్ వచ్చినంత వరకు అయితే నేను లిడ్ అయితే క్లోజ్ చేస్తాను. ఎందుకు అలా చెప్పే చూడండి, జస్ట్ పొంగు రావడం స్టార్ట్ అయింది చూసారా. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆ సినమన్ స్టిక్ ఉంది కదా, అది తీసేస్తాను. అలాగే ఆ బిర్యానీ ఆకు ఉంది కదండి, అది కూడా తీసేస్తాను అనమాట. దీనికి అంటిపోయిన జీరా కూడా తీసేస్తున్నానండి. జీరా అయితే అస్సలు వేస్ట్ చేయట్లేదు. నాకు ఈ సినమన్ది ఇంకా బిర్యానీ ఆకుది జస్ట్ ఫ్లేవర్ కావాలి, కానీ ఆకులు మాత్రం ఉండకూడదు అనమాట. సో అందుకు నేనైతే రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం జీరా రైస్ అంటున్నాం కదండి. సో జస్ట్ జీరాయే కనిపించాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, జీరా అంతే. ఇప్పుడు చూడండి పక్క నుంచి బాయిలింగ్ వస్తుంది కదా, నేను ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్న జీరా సాంబార్ రైస్, అదే బుల్లెట్ రైస్ అంటారు, లేకపోతే సెంటెడ్ రైస్ అంటారు కదా, అదంతా అనమాట. బుల్లెట్ రైస్ కాదండి, సారీ, జీరా సాంబార్ రైస్ సెంటెడ్ రైస్ అంటారు కదా, ఆ రైస్ని అనమాట నేను. ఇంకా తెలుగులో అయితే చిట్టుముత్యాలు అంటారండి. దీన్ని వేసేసాను అనమాట 1.5 కప్పు. ఇప్పుడైతే ఇలా లిడ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఫుల్ మనకు బాయిల్ రావాలండి, అంతవరకు అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇది మా పిల్లలు కూడా తింటారండి, కానీ ఏంటంటే మా పాపతో ప్రాబ్లము, స్కూల్కి మాత్రం ఇలాంటివి ఏవి తినదు. అది దానికి ఓన్లీ రసం బువ్వాయే కావాలి అంటది అది, అంటే రసం అన్నం అనమాట. సో అందుకు రోజు మార్నింగ్ అనమాట నేను రసం అయితే రెడీ చేసేస్తున్నాను 6 o'clock కల్లా. ఇక్కడ చూడండి ఫుల్ ఇలా బాయిలింగ్ వచ్చింది చూసారా. ఫుల్ అలా బాయిలింగ్ వచ్చినప్పుడైతే మనకు ఫుల్ ఇటు సైడ్ అంతా బాయిలింగ్ రావాలండి. ఫుల్ ఇలా బాయిలింగ్ ఇంకా స్టార్ట్ అయ్యింది, ఫుల్ బాయిల్ అవుతుంది అన్నప్పుడైతే ఫుల్ సిమ్మి చేసేయండి. ఫుల్ సిమ్మి చేసేసి ఇంకా వదిలేయడమేనండి. ఒక 10 minutes వరకు వదిలేయండి. వదిలేసారంటే మీకు వాటర్ అంతా ఇంకిపోద్ది. చూడండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత జస్ట్ తీసేసి ఇలాగ ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఇంకోసారి లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయండి. కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి ఇంకొక 5 minutes రెస్ట్ చేశారంటే 5 minutes తర్వాత మీరు జస్ట్ అన్నం ముట్టుకొని చూడండి, మీకు ఉడికిపోయి ఉంటుంది. మీకు తెలుస్తుంది అనమాట కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎంత కావాలో అంతే అయ్యి ఉంటుందండి మనకి. చూడండి 5 minutes అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట రైస్ ఉడికింది అంటే ఎలా ఉడికింది, అంటే ఎంత % ఉడికింది అనేసి. చూడండి ముట్టుకొని చూస్తున్నాను బియ్యం ఎంత బాగా, చాలా బాగా ఉడికిపోయిందండి. అయిపోయింది, ఇంకా ఆర్పేసుకోవడమేనండి. ఇంకా సిమ్మి కాదు ఆపేసుకున్నాను అనమాట. ఇందాక పడ్డింగ్ చేశాను కదా, పడ్డింగ్ చూడండి ఇక్కడ పెట్టుకొని ఆ తోటకూర పెట్టుకున్నాను. వేడి వేడి జీరా రైస్తో వేడి వేడి పప్పు, అంటే ఉదయం పప్పేనండి. ఇంకోసారి వేడి చేసేసుకున్నాను అనమాట అంతే. అంటే ఒక పక్కన ఒక చేత్తో షూటింగ్ చేస్తూ ఇంకొక చేత్తో అనమాట ఇవంతా సర్వ్ చేస్తున్నాను. సో అందుకు మీకు బాగా కనిపించిపోవచ్చు, బాగా కనిపించిపోతే ఏమనుకోవద్దండి. చూడండి ఇలాగనమాట. అండ్ కానీ టేస్ట్ అయితే అదుర్సండి. ఎప్పుడైనా సరే మనకి అనిపిస్తుంది చూసారా కొంచెం డిఫరెంట్గా తినాలని, అప్పుడు ఇలా ట్రై చేయండి. చూడండి పడ్డింగ్ ఎంత బాగా వచ్చిందో. నేను కావాలి మీకు చూపించాలి అని చెప్పి మళ్ళీ ఇలా చేశాను. అదైతే మా పాప తినేసిందండి. ఇది నేను తింటానని చెప్పి అనమాట తింటున్నాను ఆరాము కూర్చొని. ఇది కూడా సగం వచ్చేసి అదే వేసిందనమాట. దానికి చాలా నచ్చింది. సో నలుగురికి 4 చేసండి. మీకు నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.